సో వ్యూయర్స్ ప్రస్తుతం మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఈ రోజు కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యి మనందరికీ తెలిసిందే. అలాగే నవీన్ చంద్ర గారు నటించినటువంటి బ్లైండ్ స్పాట్ కూడా రిలీజ్ అయింది. సో మూవీ చాలా కొత్తగా ఉంది, పెద్దగా పబ్లిసిటీ లేకపోయినప్పటికీ ఇంకాస్త లైక్ ఇప్పుడున్న జనరేషన్కి ఈ మూవీ సూటబుల్ మూవీ అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ మూవీ గురించి ప్రత్యేకంగా ఎటువంటివి చూపించారు, ఎలాంటి కోణంలో మూవీ వెళ్ళింది, మూవీలకు సస్పెన్స్ థ్రిల్లర్ అంటున్నారు, ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. హీరోయిన్ కూడా మనతో ఉన్నారు, ఫస్ట్ ఆవిడతో మాట్లాడదాము. ఆ తర్వాత డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడేద్దాం. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఈ రోజు మీ మూవీ ఇలా థియేటర్స్లో చూసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అబ్బా చాలా మంచి ఫీలింగ్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్నా అందరితో, కానీ టిల్ నౌ ఎవ్రీవన్ హెస్ సెడ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. ఓకే, సో మెయిన్గా అంటే ఇంతమంది లైక్ 3 లీడ్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళతో కలిపి చేశారు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళతో కలిసి నటించడం మీకు ఎలా అనిపించింది? అందరూ అన్ని క్యారెక్టర్స్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్. ఇది హీరో హీరోయిన్ మూవీ లాగా కాదు, సో అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. డైరెక్టర్ గారు మంచి స్క్రీన్ స్పేస్ అందరికీ ఇచ్చారు. సో అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ వాజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ బికాస్ సస్పెన్స్ థ్రిల్లర్ కదా, ఎవ్రీ వన్ వాజ్ హోల్డింగ్ ద ఇమోషన్స్. సో వర్కింగ్ విత్ నవీన్ గారు, వర్కింగ్ విత్ రవి వర్మ, వర్కింగ్ విత్ అలీ రేజా, దేర్ లైక్ మై ఫ్రెండ్స్. సో we had fun. It's very good. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా? ఒకటి చెప్పాలంటే బ్లైండ్ స్పోర్ట్ మూవీ చూసినామండి, చాలా బాగుంది. నవీన్ అన్న క్యారెక్టర్ మాత్రం ఒక డిఫరెంట్ మూవీ, ఎందుకంటే ఇది ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. ఈ సినిమా చూస్తున్న మాత్రం నవీన్ అన్న కెరియర్లో మళ్ళీ అందరూ రాక్షస్ ఎంత బాగా ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం. ఆయన యాక్షన్ చూస్తుంటే మాత్రం నిజంగా యాడ్సాప్ చెప్పాలి, అంత బాగా చేసి నవీన్ అన్న. హీరోయిన్ గారు కూడా చాలా కొత్తగా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఈ చిన్న సినిమా అయినా ఫ్రైడేకి ఒక పెద్ద సినిమాలుగా ముందుకు వచ్చింది. ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా ముందు చాలా కష్టపడి తీశారు. డైరెక్టర్ ముందుగా కంగ్రాచులేషన్ సార్, నిజంగా సినిమా చాలా హిట్ అయినందుకు. ఎందుకంటే మీరు ఇంత సినిమా ఇలా ఇంత బ్లాక్ బస్టర్ కూడా మేము అనుకోలేము, అంత బాగా తీసారు సార్. ఎందుకంటే ముందు కూడా ఇంకా మీరు బాగా తీయాలి. ఒక చిరంజీవి ఒక మన అంత ఈయన పేరేం పేరు మన సాయి ధర్మతో కూడా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సాయి ధర్మతో గొప్ప డైరెక్టర్ కావాలని. ఎందుకంటే సినిమా చూస్తుంటే మనకు ఒక ఫీలింగ్స్, థ్రిల్లింగ్స్, నవీన్ అన్న యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చూపించేసారు. అంటే ఇంతవరకు మేము చూడలేము, అంత డిఫరెంట్గా చూపించారు. రెండు ముక్కలు చెప్పండి, మీరు ఏం చెప్తారు డైరెక్టర్ గారు? హాయ్ అండి. ఓవరాల్గా మీ మూవీ ఇలా థియేటర్స్లోకి వచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తారు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్? యా, చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఎవ్రీ డైరెక్టర్కి వాళ్ళ ఓన్ ఫిలింని థియేటర్స్ ఆడియన్స్తో కలిపి చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో యా, చాలా బాగా అనిపించింది. ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ వచ్చి ఎక్కువ మంది చూస్తే, ఎక్కువ మంది లైక్ చేస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, మీరు అనుకున్నట్లు రెస్పాన్స్ బాగుందంటారా మూవీ లైక్ వ్యూవర్స్ దగ్గర నుంచి కూడా? యా అండి, మూవీ ఖచ్చితంగా బాగుంది. బట్ ఇంకా జనాలకి రీచ్ అయ్యి ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో యాక్టర్స్ గురించి చెప్పండి సార్, అంటే షూట్ ప్రాసెస్లో కానివ్వండి, ఇప్పటి వరకు మీతో లైక్ జర్నీ చేశారు కాబట్టి మీకు ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యారు? నేను ఎవ్రీ యాక్టర్, నవీన్ చంద్ర గారు, రాశి సింగ్, అలీ రేజా, గావిత్రి భార్గవ్ గారు, రవివర్మ గారు, అందరూ చాలా కంఫర్టబుల్ అండి. అసలు ఏ ఇష్యూ రాలేదు బేసిక్గా. సో మోస్ట్లీ లొకేషన్ అంతా కూడా ఒక హౌస్లోనే కాబట్టి దే కేమ్, వీ డిడ్. సో ప్రాబ్లం ఏం రాలేదు ఎవరితో. ఇంకోటి ఇంటర్వ్యూలో కూడా నవీన్ అన్న కూడా చెప్పారు సార్, డైరెక్టర్ గారు చున్నీకి ఇలా సింపుల్గా ఉన్నాడు, అసలు సినిమా తీసి రీననే కావాలనిపించింది. థియేటర్లకి ఎంత చూస్తుంటే సార్ కూడా అంత చున్నీకి ఒక డైరెక్టర్ అంటే ఎంతో మన ఒక పెద్ద వాళ్ళకి ఉంటారు, చున్నీకి మన లెక్కనే సింపుల్గా ఉన్నాడు. ముందుగా మీకు నిజంగా ఇంత సింపుల్గా ఉండి నవీన్ అన్నతో సినిమా తీసినట్టే చాలా గ్రేట్ సార్. మీరు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అన్నట్టు గ్రేట్ సార్, అంటే టాలెంట్ ఉంటే ఏదైనా ముందుకు వస్తారని చూసినా ప్రూవ్ చేయించుకోరు సార్ మీరు. ఓకే, 28 అండి. యా, చిన్నప్పటి నుంచి అండి, అంటే చిన్నప్పుడు చూస్తూ ప్యాషన్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయాలన్న ప్యాషన్. బట్ యా, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరు నచ్చుతూ ఉంటారు. ఫేవరెట్స్ అంటే లేదు, అందరూ ఫేవరెట్ ఒక పర్టికులర్ సీన్స్ చేసేటప్పుడు. మనం మూవీస్లోకి రావడం అన్నది లైక్ మనం ఒకటి డైరెక్టింగ్ చేయడం అన్నది, డైరెక్టింగ్ ఈజ్ నాట్ ఈజీ థింగ్ రైట్, అండ్ దట్ టు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే బోల్తా పడుతుంటారు అని చాలామంది అంటుంటారు. సో మీలాంటి ఎంగేజ్ని తీసుకునే వాళ్ళు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకు మూవీసే ఇన్స్పిరేషన్ అండి. అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ మూవీస్ మీద ఉన్న ఒక ఫ్యాసినేషనే నాకు ఇన్స్పిరేషన్. అంటే ఒక మంచి స్టోరీ చెప్పాలి. నా ఇన్స్పిరేషన్ చెప్తున్నా సారు, అనిల్ రావిపూడి రైటర్ స్టార్టింగ్ ఎలా వచ్చారో మీరు అలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆ సార్ కూడా అలానే వచ్చారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అనిల్ సార్ డైరెక్టర్ అంటే ఒక రాజమౌళి స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ సినిమా దృష్టిలో సక్సెస్ఫుల్ ఫాస్ట్ ఉంటాయి సినిమా. అదే ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ, మూవీస్ మనల్ని ఇన్స్పైర్ చేశాయి కదా, అట్లా నేను ఇంకొక ఆడియన్ని ఇన్స్పైర్ చేయాలి. ఎట్లాగైతే నాకు ఏ
చిన్నప్పుడంతా కలిగిందో అదే ఫీలింగ్ ఇంకొంతమందికి ఇవ్వాలనే మూవీస్ మీద ఉన్న లవ్వే నా ఇన్స్పిరేషన్. సో ఏ ఏజ్లో మీరు ఇది స్టార్ట్ చేశారు సార్? లైక్ మూవీస్కి రావాలని కానివ్వండి, లేకపోతే మీ ప్యాషన్ ఎప్పుడు మీరు త్రూ అవుట్గా స్టార్ట్ అయ్యింది? అదేనండి, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అనిపించింది. బట్ అందరి కోసం చదవాలి కాబట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి డిగ్రీని మా పేరెంట్స్కి ఇచ్చేసి ఇమ్మీడియట్గా 2-3 మంత్స్లోనే హైదరాబాద్కి వచ్చా. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశా. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశా. దెన్ నా స్టోరీస్ రాసుకుంటూ ఇట్లా సో చదువు అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ చేశానండి. సో నెక్స్ట్ మీ నుంచి ఎటువంటి ప్రాజెక్ట్స్ మేము కోరుకోవచ్చు? ఎలాంటివి తీయబోతున్నారు? ఎలాంటి జానర్లో ఉండబోతున్నారు? ఉన్నాయండి, ఒక మంచి యాక్షన్ డ్రామా ఉంది. అన్నీ వర్కౌట్ అయితే మోస్ట్లీ అదే రావచ్చు నెక్స్ట్. బట్ అదే చూడాలండి. ఒక కామెడీ స్టోరీ కూడా ఉందండి. సో రెండిట్లో ఏదైనా రావచ్చు, డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్. మనకి ముందుకు వస్తే ఏదైతే అది అంతేనండి. యాక్టర్స్ ఎవరన్నా అనుకున్నారా ఈ మూవీస్కి? లేదండి, ఇంకా ఏమనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్రదర్కి ఇది సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? యా, మూవీ ఈజ్ రియల్లీ వెరీ నైస్. చాలా సస్పెన్స్ థ్రిల్లర్. లాస్ట్ వరకు యూ కాంట్ ఫైండ్ హూ ఈజ్ వాట్. ఎవ్రీ బిట్ అండ్ థింగ్లో ఓ యా వి గాట్ దెమ్. బట్ ఇంకొక సీన్ చూస్తే నో హీ ఈజ్ నాట్ ద పర్సన్. సో లాస్ట్ సస్పెన్స్ వాజ్ రియల్లీ థ్రిల్లింగ్ for everyone in the movie. It is really nice. ఓకే, అంటే జనరల్గా మీ బ్రదర్కి ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు నచ్చుతారు అని అన్నారు. ఈ రోజు మీ బ్రదర్ చేసిన మూవీ చూసిన తర్వాత మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా మైండ్ సెట్? లైక్ ఈ మూవీస్లో ఉన్న వాళ్ళు బాగా చేశారు, లేకపోతే ఈ రోల్లో ఇంకెవరన్నా పెడితే బాగుండు అన్నట్లు ఏమైనా అనిపించింది? అట్లేం లేదు. For whatever the role they have played, everyone has given their 100% from big big celebrity to small celebrity. They have given their 100% best. So everyone have given their 100% good bum. సో ఫ్యూచర్లో కామెడీ అండ్ ఆల్సో ఇంకొన్ని జోనర్స్ అనుకుంటున్నారు సార్. సో మీరేమైనా హెల్ప్ చేస్తుంటారా స్టోరీ లైన్లో కానివ్వండి, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకేమైనా ఎప్పుడైనా హెల్ప్ చేశారా ఆర్ఎల్స్ చేయాలనుకుంటున్నారా? ఎట్లా? లేదు. యా టోటలీ అపార్ట్. సపోర్ట్. యా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. To watch this movie, actually, we stay in Bangalore anamata. So Madi basically Bangalore. Okay. Just to watch this movie first day for sure AC night ki we book the tickets. Okay. We are here at right moment. And seriously, now opinion ante from childhood, I'm a diehard for my movies. I watch many movies, many crime thrillers, love stories, action movies, everything. So being a family member, I'll give my open, honest review. I really liked it. We can't even imagine who's the killer in the climax, till the climax. So each and every character depends, they did their 100% for the character. So when you think about it, when you imagine about it, ante meer anukunnattu itane killer unnachu ante that will be the wrong one. So if you want to watch this movie ante meer చూసి ఈ ఎంజాయ్ చేయాలంటే you have to come out to the theaters. So ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు రీసెంట్గా హిట్ మూవీ వస్తుంది. సో ఆల్ దీస్ మూవీస్ ఆర్ బిగ్ మూవీస్ ఆర్ కమింగ్. సో ఇలాంటి కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. సో ఈవెన్ దే గెట్ మోటివేటెడ్. సో దిస్ వాజ్ హిస్ డ్రీమ్, రాకేష్ డ్రీమ్ యాక్చువల్లీ. జానర్స్ డూ యూ లైక్ సార్? అంటే మీరు చాలా మూవీస్ చూస్తారు అని చెప్పారు కాబట్టి మీకు ఇష్టమైన? ఐ బేసిక్లీ లైక్ థ్రిల్లర్ మూవీస్, అడ్వెంచర్ మూవీస్. సో if I want to give any suggestions to him, so I'll definitely give him, this was one of the best movie I think I watched recently in a crime thriller. So many twists and turns, everything is there. So manam ఊహించలేంది అంతా ఉన్నాయి ఇక్కడ. సో ఐ థింక్ హీస్ డన్ ఇస్ ద బెస్ట్. అంటే మీ మాటల్లో లైక్ మూవీస్ అంటే మీకు కూడా ఇష్టమని మాకు అర్థమవుతుంది. సో ఫ్యూచర్లో మీరు ఏమైనా డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ఏమైనా అనుకుంటున్నారా? యాక్చువల్లీ నా ప్యాషన్ అన్నట్టు నాకు ఈ మూవీస్ మీద ప్యాషన్ లేదు. బట్ ఐఎమ్ అ డై హార్డ్ ఫన్ ఫర్ దట్. ఇఫ్ నాకు టీవీ మూవీస్ ఉంటే ఐ స్పెండ్ ద హోల్ డే ఇన్ టీవీ. ఎస్ హోల్ డే. సో వెన్ హీ స్టార్టెడ్ హిస్ మూవీ ఇన్ డైరెక్షన్, వీ వేర్ దేర్. బట్ ఆల్మోస్ట్ 90% he is done by himself anamata. So from childhood he has a passion anamata. So every day we meet up ante like every time summer lo vacation lo we meet avutamu, edo ok story chepta untadu. So his passion towards the movie today's day is really done anamata. So we are much more movies to come. He's writing more scripts. So we wish him better luck coming future also. Wish him best of luck for the movie also, Blind Spot. Please do watch Blind Spot in the theater as soon as it comes in OTT lo kuda vastundi twaralo. So please support him and give your best review for this. Thank you. Hemant.
ఓకే, సో మూవీస్ని జనరల్గా ఇష్టపడుతూ ఉంటారా లేకపోతే ఇలాంటి జోనర్ ఆఫ్ థ్రిల్లింగ్? లేదు, థ్రిల్లింగ్ బాగా ఇష్టపడతాను. ఓకే, సో ఈ మూవీలో మీకు బాగా నచ్చిన బాగా అంటే మనం క్యాచ్ చేయలేము, ఫుల్ సస్పెన్స్. ఇప్పుడు ఒక అబ్బాయి ఈయనే దొంగ అనుకుంటా, కానీ లాస్ట్కి వచ్చేతలకి ఫుల్ సస్పెన్స్ ఉంది. మూవీ మొత్తం ఫుల్ సస్పెన్స్. అసలు మనం ఏమి ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఫుల్ థ్రిల్లరింగ్ ఉంది, చాలా బాగుంది. అందరూ వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లేకుండా అలా కూర్చొని చూసేదగ్గ మూవీ అంటారు. చూడొచ్చు. ఎక్కడ బోర్ గానీ సాంగ్స్ లేకుండా అసలు ఇంత థ్రిల్లింగ్గా చాలా చాలా బాగా తీసాను. చాలా సూపర్గా ఉంది సినిమా. ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్స్లో చూడండి. కన్ఫర్మ్. ఓకే, అంటే ఈ రోజు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ వాటితో పోలిస్తే ఈ మూవీ కూడా చూడొచ్చు అని ఎంత నమ్మకంగా? ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇంత నీట్గా ఇంత బాగా చాలా బాగా తీశాడు, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత బాగుంటుందని. వచ్చిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది మనం మంచి మూవీకి వచ్చాము, ఖచ్చితంగా చూడొచ్చు. అదే మూవీ అయితే నీకు అట్లంటే ప్రతి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే కాక నీకు ప్రతి క్యారెక్టర్లో మనము ఇది నిజం అనుకుంటాము, కానీ ఆ క్యారెక్టర్ అనేది అబద్ధము. ఇదే ఈ సినిమాలో అనేది మ్యాజిక్. అట్లాగే మూవీ టేకింగ్ కానీ అది కాక ఫస్ట్ సినిమా చాలా పర్ఫెక్ట్గా చేశారు, దాన్ని మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్తో పోలిస్తే ఈ మూవీ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది పబ్లిక్కి? మ్యాక్సిమం అయితే యూత్కి అయితే చాలా అట్రాక్టివ్ మూవీ. అట్లాగే మనం ఫ్యామిలీస్తో కూడా చూడొచ్చు. డీసెంట్ మూవీ కాబట్టి మరీ ఎక్కువ రొమాంటిక్ కాకుండా మరి అట్లా ఫైట్స్ లేకుండా ఇది సాఫ్ట్గా ఉంటుంది మూవీ అయితే. అంటే ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అనే రోల్ అండ్ ప్లే అవుతుంది మూవీ అంతా. చాలా బాగుంది, చూడొచ్చు. నవీన్ చంద్ర గారు చేసిన యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్, మళ్ళీ జైరామ్ అనే క్యారెక్టర్ ఉంది, అది అయితే చాలా పర్ఫెక్ట్ రోల్. బాగా ఆ రోల్ చాలా వర్క్ అయింది. అట్లాగా థ్యాంక్ యూ సో మచ్. సో రాకేష్ వర్మ దర్శకత్వం వహించినటువంటి బ్లైండ్ స్పాట్ చాలా బాగుందండి మూవీ కూడా. జనరల్గా ఇటువంటి థ్రిల్లర్ జోన్ మూవీస్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొత్తగా వచ్చినటువంటి థ్రిల్లర్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పోలిస్తే ఈ మూవీ ఇంకా చాలా బాగుంది. కాకపోతే పబ్లిక్కి రీచ్ అయ్యే విధంగా ఇంకా అవ్వలేదు, ఇంకాస్త రీచ్ అయితే బాగుండు అన్న ఒక ఆశాభావాన్ని డైరెక్టర్ గారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అండ్ త్వరలోనే ఓటీటీలో కూడా రాబోతుంది కాబట్టి ఈ మూవీ డేట్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. వన్స్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్తామన్నారు. సో ఖచ్చితంగా ఈ మూవీని మీరు కూడా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీ ఇప్పటి వరకు కనుక మనం చూసుకున్నట్లయితే అంటే 2-3 మూవీస్ ఈరోజు రిలీజ్ అయినప్పటికీ కూడా దీనిపైన పెద్ద హైప్ అయితే లేదు. బ్లైండ్ స్పాట్ మీద పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు. బట్ స్టిల్ ఈ మూవీకి ఉన్నంత క్రేజ్ చూస్తుంటే జనరల్గా మూవీ టీమ్ అని మాత్రమే కాకుండా నార్మల్ పబ్లిక్ కూడా ఇష్టపడుతున్నారు. సో ఈ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా రోజులుగా కష్టపడి అండ్ 28 ఓల్డ్ ఇయర్స్ అయినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎంతో ప్యాషన్తో ఈ మూవీని ఎప్పటి నుంచో చేయాలని అనుకొని కథను రాసుకొని నవీన్ చంద్ర గారిని అడిగినప్పుడు హీ ఆల్సో లైక్ ఓకే అని చెప్పడము, ఈ మూవీ సక్సెస్ఫుల్గా వచ్చింది అని చెప్పి వాళ్ళ అభిమానులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మూవీ రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి వారు కోరుకున్న విధంగా బ్లైండ్ స్పాట్ కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల వద్దకు చేరాలని, ఈ మూవీ సక్సెస్ఫుల్ టాక్ రావాలని మనసంతా కోరుకుందాం అండ్ మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఆల్సో అలాగే ఇలాంటి మూవీస్ ఇంకాస్త రావాలని అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని పొలిటికోస్ టీమ్ కూడా మనసారా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ IMAX Theatre. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.